పిఎంసి ప్రేక్షకులందరికీ నా ఆత్మ ప్రణామాలు. డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ వాళ్ళ దివ్య ఆశీస్సులతో వారం వారం మనం జరుపుకుంటున్న మన చక్కటి కార్యక్రమం, మన స్పిరిచువల్ జర్నీ కార్యక్రమం. ఈ వారం మనకు ఒక మాస్టర్ వచ్చారండి. ఆమె లేటుగా వచ్చారు, కానీ ఆమెకి ధ్యాన పరిచయం ఎప్పుడో వాళ్ళ ఫ్యామిలీలో జరిగిపోయింది హస్బెండ్ ద్వారా. కానీ నేను రాను రాను అని పట్టుబట్టి లేటుగా వచ్చారు, కానీ చాలా లేటెస్ట్. ఎందుకంటున్నానంటే ఆవిడ అనుభవాలు వింటే మాత్రం అత్యద్భుతంగా ఉంటాయి. అబ్బా, ఇన్ని అనుభవాలు అంటే అవి గత జన్మ సంస్కారాలు అండి అవన్నీ. మరి ఆ మాస్టర్తో మనం ముచ్చటిద్దామా? ఆ మాస్టర్ పేరు జ్యోత్స్న మేడం. నమస్కారం జ్యోత్స్న మేడం. నమస్కారం మేడం. వెల్కమ్ టు స్పిరిచువల్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ మేడం. మేడం, ముందుగా మీ ఏ ఊర్లో పుట్టారు, మీ తల్లిదండ్రుల వివరాలు అవన్నీ చెప్పండి. తప్పకుండా మేడం. ముందుగా మనందరి ప్రియతమ గురువులైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, గురుమాత పత్రిజీ అమ్మకు సాష్టాంగ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మేడం. నా పేరు జ్యోత్స్న, నా హస్బెండ్ పేరు మనోహర్ రెడ్డి అండి. ఓకే. యాక్చువల్గా మాది నేటివ్ వచ్చేసి ఆంధ్రాలో నెల్లూరు డిస్టిక్ కావలి దగ్గర ఒక చిన్న విలేజ్ మేడం. మా నాన్నగారి పేరు ఆదినారాయణ రెడ్డి గారు, అమ్మ పేరు ఆదిలక్ష్మి. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. మీ ఇద్దరే? తమ్ముడు, నేను. నాన్నగారు ఏం చేస్తుండేవారు? మాది పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన ఒక రైతు కుటుంబం అండి. నాన్నగారు చిన్నప్పటి 8 years నుంచి వ్యవసాయం స్టార్ట్ చేశారు. ఓకే. అప్పటి నుంచి ఆల్మోస్ట్ రోజులో 20 hours పొలంలోనే ఉంటారు. ఓన్లీ భోజనానికి అలా ఇంటికి వస్తారు. ఓకే ఓకే. మమ్మల్ని ఎడ్యుకేషన్ రీత్యా అక్కడక్కడ టౌన్స్లో పెట్టి చదివించారు, కానీ హాలిడేస్లో వెళ్తే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం నేచర్లో. ఇంకా అమ్మగారు గృహిణి. మీరేం చదువుకున్నారు మేడం? నేను ఇంటర్మీడియట్ మేడం. తర్వాత చదవలేదా? లేదు మేడం, చాలా చిన్న విలేజ్లో నాన్నగారికి ఇంకా అంతవరకు ఇంటర్మీడియట్ వరకు మాకు ఫెసిలిటీస్ లేదు ఊర్లో. ఓకే. హాస్టల్స్లో అక్కడ పెట్టాలి అంటే అప్పట్లో వాళ్ళకి భయం. అంతేనా? అవును. ఓకే. అయితే ఇంటర్ తర్వాత ఏం చేసేవారు? ఇంటర్ తర్వాత ఒక 4-5 years నేను స్టిచ్చింగ్ అవి క్రాఫ్ట్లు అన్నీ నేర్చుకున్నాను. దాని తర్వాత మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ అయిపోయింది. ఓకే ఓకే. అంటే దానికి ముందు హాస్టల్స్లో చిన్నప్పటి నుంచి ఊర్లో పల్లె కాబట్టి ఎక్కడ ఫెసిలిటీస్ లేదు ఎడ్యుకేషన్ కోసం. నేను చాలా ఇష్టపడేదాన్ని అమ్మా నాన్నతో ఉండడం కోసం. మేబీ అలాంటి థాట్ వల్ల నేను ఎడ్యుకేషన్ స్టాప్ చేసి బిఫోర్ మ్యారేజ్ 4 years కంప్లీట్ అమ్మా నాన్నతో స్పెండ్ చేశాను. ఓకే ఓకే. చిన్నతనంలో ఒక 5 years ఉండగా వదిలేశారు అమ్మమ్మ ఇంట్లో. అమ్మమ్మ ఇంట్లో పెరిగారా మీరు? అంటే ఎడ్యుకేషన్ కోసం. ఓకే. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 10-12 years నేను అమ్మా నాన్నకి దూరంగా ఉన్నా. ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు కలిసి ఉండాలని. మేబీ నాకు అక్కడి నుంచి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలేదన్న ఫీలింగ్ కన్నా అమ్మా నాన్నతో ఒక 4 years కంప్లీట్ ఉండడం సంతోషం అనిపించింది. ఓకే ఓకే. సరే మేడం, అయితే ఇంకా చిన్నప్పుడు ఇంకేంటి పూజలు ఇవన్నీ చేసేవారు బాగా? అవును మేడం, అమ్మా నాన్న బాగా చిన్నప్పటి నుంచి స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఇద్దరికీ ఉంది అన్నమాట. అమ్మ పూజ చేయాలి ప్రతి విషయంలో. ఇంట్లో ఎలా చెప్పేది అంటే మనం చేస్తున్న ప్రతి పని దేవుడు చూస్తాడు, సో ఎవ్రీ మినిట్ అవేర్నెస్తో ఉండాలి. ఇంకా ఏదైనా ఎక్కువ సహనం, ఓర్పు వీటి గురించి ఎక్కువ చెప్పేది. అప్పుడప్పుడు కొంచెం కోపం వచ్చేది, మరీ ఎక్కువ మంచిగా ఉంటున్నారు మీరు అనేదాన్ని. బట్ ఇక్కడ ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత నాకు దాని వాల్యూ తెలిసింది. అయితే చిన్నప్పుడు మీ అవగాహన పూజల వరకు భగవంతుడి గురించి అంతే మేడం. ఎందుకు అమ్మగారు చెప్పేవాళ్ళు, మా అమ్మ చాలా పూజలు చేసేవాళ్ళు. ఆ గదిలో ఎన్నో పటాలు పెట్టేవాళ్ళు, ఫొటోస్ కూడా, బుక్స్ ఉండేవి. అవి ఎప్పుడైనా చదవాలని ఇంట్రెస్ట్ లేదా అంటే అమ్మ ఏంటి అంటే పూజ ఇది నేర్పిస్తే నా లైఫ్ చక్కగా ఉంటుంది అని వాళ్ళ ఫీలింగ్. సో అదే భయంతో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను చాలా పూజలు చేసేదాన్ని స్టార్టింగ్లో. ఓకే. హస్బెండ్ వచ్చేసి 18 years ఆల్మోస్ట్ దగ్గర 18 years నుంచి పత్రి సార్తో ఈ సిస్టంలో మెడిటేషన్లో ఉన్నారు. అంటే మీకు మ్యారేజ్ అయిన తర్వాత మేడం? బిఫోర్ మ్యారేజ్ అయిన మేడం మా మ్యారేజ్ అయిపోయి 13 years, దానికన్నా 5 years ముందు నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ చదివేప్పటి నుంచి మెడిటేటరే. ఓకే ఓకే. కానీ అప్పట్లో మెడిటేషన్ అంటే ఎలా ఉండేదంటే ఒక ఎక్సర్సైజ్ లాగా డైలీ ఒక 1/2 hour మెడిటేషన్ చేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళడం అంతే ఉండేది. బట్ వాళ్ళకి అంతకన్నా అవగాహన కూడా లేదు దాని మీద. నాకు
హెల్త్ బాగుంటుంది, చాలా మంచిది ఇలా చెప్పేవాళ్ళు. ఓకే అయితే నువ్వు చేసుకో అని నేను ఒక 2-3 మినిట్స్ కూర్చోవడం నా వల్ల కాదని వదిలేసేదాన్ని. ఆయన చెప్పేవారు మీకు? కంటిన్యూస్గా చేసేవాళ్ళు. కానీ అప్పుడప్పుడు ధ్యాన మహాయజ్ఞాలకు వెళ్ళేవాళ్ళు ఇయర్లీ వన్స్. వెళ్ళేవారు కదా? లేదు మేడం, నేను వెళ్ళేదాన్ని. ఎందువల్ల అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ లోపలే నేను కన్సీవ్ అయ్యాను. ఇంకా ప్రెగ్నెన్సీ, పిల్లలు వీళ్ళని తీసుకొని వెళ్ళలేక సెకండ్ ప్రెగ్నెన్సీ. అది ఇంకొకటి, నాకు మెడిటేషన్ గురించి అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ తనని వ్యతిరేకించేదాన్ని కాదు అంతే. నాకెందుకో తన గ్రోత్, కాన్ఫిడెంట్ లెవెల్స్, ఒక కెరియర్ పరంగా కానివ్వండి చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఓకే తను ఉన్నారు కదా ఫ్యామిలీలో, చాలు నన్ను కూడా చూసుకుంటారు, మీకు చాలు మెడిటేషన్ అన్నట్లు. సార్ ఏం చేస్తారు మేడం? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు మేడం. ఓకే, మీరు చేస్తే మా అందరికీ దక్కుతాయి. మామూలు పూజలు కూడా చెప్తుంటారు చూడండి, మనం చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ ఇది ఫలితం ఉంటుందని. అట్లా అంటే పుణ్యం అని కాదు, కానీ తన కాన్ఫిడెంట్ లెవెల్స్, హెల్త్ పరంగా కానీ చాలా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు. ఓకే తను ఉన్నారు, మొత్తం కవర్ చేసుకుంటారు అని అనుకునేవారు మీరు? అనుకునేదాన్ని. ఓకే ఓకే. మరి అలా ఉన్న మీరు ఇవాళ దీనిలోకి వచ్చారు, మీరు కూడా ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే నాకు 2 పిల్లలు ఉన్నారు మేడం. మ్యారేజ్ అయిన 2 ఇయర్స్కి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా హస్బెండ్ చాలా బతిమాలారు, మెడిటేషన్ చేద్దాము, ఎంతో గొప్ప యోగులు జన్మ తీసుకుంటారు, 2 మెడిటేటర్స్ అయితే. లేదు నా వల్ల కాలేదులే, నువ్వు చెయ్యి అంటే నైట్ నేను నిద్రపోయేటప్పుడు నా స్టమక్ మీద చేయి పెట్టి మెడిటేషన్ చేసేవాళ్ళు. సో తను డెలివరీ అంతా బాగా అయింది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ముందు నాకు అది కూడా బాగా గుర్తుంది మేడం. నాకు ఎప్పుడు నాన్ వెజ్ తిన్నా ప్రెగ్నెన్సీకి ఎప్పుడైతే ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఫస్ట్ బేబీ అయిన తర్వాత టైఫాయిడ్ అలా అటాక్ అయ్యేది. ఓకే ఓకే. అంటే ఫస్ట్ నుంచి మా పేరెంట్స్ అమ్మ చాలా వ్యతిరేకం అనమాట నాన్ వెజ్కి. ఇంకా నానమ్మ వాళ్ళంతా పిల్లలకి ఏమి పెట్టట్లేదు ఫుడ్ ఇలా అంటారని చాలా కష్టంగా ఎప్పుడు నాన్ వెజ్ వండాలన్నా ఇంట్లో అమ్మతో ఫైటింగ్ అనమాట, ఇష్టం లేదా అమ్మకు. అలా ఎప్పుడు చాలా రేర్గా, అంటే అప్పటికి నా హస్బెండ్ స్టాప్ చేసి ఉన్నారు కదా మేడం, మెడిటేటర్ కదా. అంటే చెప్తే అప్పుడు తను ఎగ్గు తినేవాళ్ళు. తనకి కూడా ఇప్పుడు సిస్టంలో ఉన్నంత క్లారిటీ లేదు మేడం స్పిరిచువాలిటీ గురించి. మెడిటేషన్ మంచిది అని చేసేవాళ్ళు. సో అలా నాకు ఎప్పుడు తింటే కూడా ఇట్లా ఒక టైఫాయిడ్ ఒక 2-3 టైమ్స్ ఈ ఫీవర్ ఇష్యూస్ వచ్చి దానిలో మెడిసిన్స్ యూస్ చేయడంతో, యాంటీబయాటిక్స్ అవి ఎక్కువ యూస్ చేయడంతో ఫుల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది మీకు. ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఎంటీ స్టమక్తో హై పవర్ క్యాప్సిల్ తీసుకుంటేనే నాకు ఆ ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. ఓకే. అలా నేను 3-4 ఇయర్స్ గడిపాను మేడం. సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే కూడా భయం వేసింది, గ్యాస్ట్రిక్ ఉంది మళ్ళీ దాంట్లో ప్రెగ్నెన్సీ అంటే ఏమైపోతాము అని. కానీ అది అనుకోకుండా సెకండ్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యాను. అయిన తర్వాత చాలా కాంప్లికేటెడ్ అయింది. డాక్టర్స్ కూడా భయపడి, నాకు ట్రీట్మెంట్ ఇవ్వాలంటేనే వాళ్ళు భయపడేవాళ్ళు. తింటే వామిటింగ్స్, తినకపోతే గ్యాస్ట్రిక్. దీని మధ్యలో ఎలా బ్యాలెన్స్ చేయాలో వాళ్ళకి తెలియలేదు, చాలా కాంప్లికేటెడ్. అప్పుడు నాకు ఆ గ్యాస్ట్రిక్తో అప్పుడు మెడిటేషన్ చేయమంటే కూడా ఒప్పుకునేదాన్ని కాదు. ఎందుకంటే ప్రతిదానికి మెడిటేషన్ అని చెప్తారు మీరు, వద్దు అని. ఇంకా నేను ఎక్కువ విసిగిపోతానని తను ప్రతిదానికి అది తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఇంకా తనకి తెలిస్తే ఏదో ఒక రోజు చేస్తుందిలే. అలా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూతో వామిటింగ్స్, దానిలోనే ఫీవర్ వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఆల్మోస్ట్ 3-4 మంత్స్ గడిచిపోయింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి అబార్షన్స్ అంటే కూడా డాక్టర్ వద్దమ్మా ఇది ఇష్యూ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ అంటే కూడా 4 మంత్స్ ఇప్పుడు జరిగిపోయింది కదా అని చెప్పారు. చెప్పినప్పుడు ఒక 5 మంత్స్ వచ్చేప్పటికి నన్ను అందరూ ఒకలా చూసేవాళ్ళు. అసలు ఏం బతుకుతుందా ఈ డెలివరీ అయ్యే టైంకి, ఇంత కాంప్లికేటెడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ బాగా సిక్ అంటే వీక్లీ 2 హాస్పిటల్కి వెళ్ళడం, సెలైన్ పెట్టించుకోవడం, అదే నా ఫుడ్. వాటర్ కూడా తీసుకోలేను అనమాట. 2-3 టైమ్స్ అబార్షన్ అని వెళ్తే డాక్టర్ చెప్పారు, స్కాన్ చేయించండి మేడం, బేబీ ఏమైనా గ్రోత్ లేదంటే తీద్దామని. అక్కడ వెళ్తే ఆ స్కాన్ చేసే డాక్టర్ ఎంత హెల్దీగా ఉందమ్మా బేబీ, ఎంత లెంతీ, ఎంత వెయిట్, చాలా హెల్దీగా, అలా చెప్పేసరికి మళ్ళీ నాకు హోప్స్, ఇంకొక నెల కష్టపడితే తగ్గుతుందేమో అని.
6-7 months అయిపోయింది, కానీ వామిటింగ్స్ తగ్గలేదు. చాలా బేజారు అనిపించేది. కానీ అప్పటికే నేను నాకు ఎందుకో తెలియకుండానే నేను అనుకునేదాన్ని, ఓకే ఆ ప్రాణమే అంత ఇంపార్టెంట్ అయితే, ఎంతో ముఖ్యమైతేనే ఇంత మొండికి పడుతుంది, అంత ముఖ్యమైతే నేను దానికి సిద్ధమే అని పూజ చేసే టైంలో అనుకునేదాన్ని. అప్పటికి పూజ ఒక్కటే నమ్మేదాన్ని మేడం నేను. అలా అయిన తర్వాత ఆల్మోస్ట్ డెలివరీ టైంకి ఫుల్ సేఫ్. బేబీ ఎంత 3.5 kg బేబీ, ఫుల్ బోర్న్ వెయిట్, 15 points హిమోగ్లోబిన్ లెవెల్స్. చాలా మిరాక్యులస్ అనమాట. సర్జరీ థియేటర్లోనే అంతా క్లాప్స్ కొట్టారు డాక్టర్స్ అంతా. చాలామంది వచ్చారు, కాంప్లికేటెడ్ కేసు కదా అని. కానీ చాలా హెల్దీగా బేబీ అంతా ఉన్నారు. అది అయింది. ఇప్పుడు మా హస్బెండ్ యోగులు వస్తారు మెడిటేషన్ చేస్తే అన్నారు, బట్ వాళ్ళు యోగి కావాలని థాట్ పెట్టారు. యోగులైతే జన్మ తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఒక ఎన్విరాన్మెంట్ కావాలి కాబట్టి నాకు ప్రెజర్ చాలా ఎక్కువైంది. ఆ ఎనర్జీస్కి ఇంకా గ్యాస్ట్రిక్ ఎక్కువైపోయింది. ఓకే. నా చిన్న బాబుకి ఫస్ట్ టైం నేను నాన్ వెజ్ నాకు నేను ఇవ్వకూడదు అనుకోలేదు, కానీ ఆ ఏజ్ సరిపోలేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పక్కన ఇంట్లో వాళ్ళు ఇచ్చారు. దాంతో చాలా ఎఫెక్ట్ అయిపోయి ఫుల్ సీరియస్ అయిపోయింది. తనని చూసుకుంటూ తన కోసం టెన్షన్లో నాకు గ్యాస్ట్రిక్ ఇష్యూ ఎక్కువైపోయింది. ఆ గ్యాస్ట్రిక్ ఎలా అంటే 5 years ట్యాబ్లెట్స్ వాడాను. టీవీలో చూస్తే ఈ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్కి హార్ట్ అటాక్ వస్తుంది అది ఇదని వాళ్ళు భయపెడతారు. హోమియో వాడాను, ఆయుర్వేదిక్ వాడాను, అన్నీ వాడాను, ఏది యూజ్ లేదు. ఫైనల్గా ఒకరోజు ఫుల్ మిడ్నైట్ ఎంతో గ్యాస్ట్రిక్ అంటే నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు మేడం. ఎండోస్కోపీ అన్నీ చేశారు, లోపల చాలా హెల్దీగా ఉంది. ఫైనల్ ఆ డాక్టర్ చెప్పారు, ఇంక నువ్వు వెళ్ళి ఏ మెడిటేషనో యోగానో వాకింగ్లు అవి చేసుకోమ్మా, మందులకి నీకు సరవదు అని చెప్పారు. అప్పుడు ఓన్లీ గ్లూకోజ్ మాత్రం తాగేదాన్ని మేడం. అది మాత్రం వెళ్ళేది. ఈవెన్ గంజి తాగితే కూడా డైజెస్ట్ అయ్యేది కాదు. ఒక 1 week దాంతోనే ఉన్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదంటున్నారు. ఫైనల్లీ నాకు పూర్తి విరక్తి వచ్చింది. ఒక ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళున్నప్పుడు నేను ఓకే ఫైనల్లీ ఒక్కసారి మెడిటేషన్ చేయమ్మా, ట్రై చేసి చూడు, నీ ఇష్టానికి 5 years మందులకి నేను వదిలేశాను కదా, నా ఇష్టంతో చెప్తున్నా, ఒక్కసారి ట్రై చేసి చూడు అని చెప్పారు. తను ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, నాకు కొంచెం అది యూగోనో తెలియదు, షేమ్ ఫీలింగో తెలియదు. తనని ఆఫీస్కి వెళ్ళనిచ్చి ఆఫ్టర్నూను ఎవ్రీడే ఒక రూమ్ సపరేట్ ఉండేది మేడం, ఒక బెడ్రూమ్ తనకి మెడిటేషన్ చేయడానికి. ఇలా సెంటర్లో కూర్చొని మెడిటేషన్ చేసేవాళ్ళు. తను ఏ ప్లేస్లో అయితే మెడిటేషన్ చేస్తున్నారో అక్కడ వెళ్ళి కూర్చున్న వెంటనే 2 minutesలో చెవిలో నుంచి ఒక శంకులో ఎలా గాలి బయటికి వైబ్రేషన్ వెళ్తుందో అలా ఫోర్స్గా వెళ్ళిపోయింది. అప్పటి వరకు చాలా లోపల ముళ్ళు గుచ్చుతున్న బాధ ఉండేది. ఆ ఫోర్స్ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో వెంటనే నేను లేచాను భయమేసి, ఇదేంటి గుయ్యమని బయట వెళ్ళింది అని మా హస్బెండ్కి కాల్ చేశాను. చేస్తే ఏదో ఒక లోపల ఉన్న నెగటివ్ వెళ్ళిపోయింది నీకు, ఇప్పుడు ఆ పెయిన్ గ్యాస్ట్రిక్ ఆ ప్రాబ్లం ఉందా అబ్జర్వ్ లేదు, వెళ్ళిపోయింది 5 minutes లోపల. దానికన్నా ఎక్స్ట్రా టైం తీసుకొని ఉంటే నేను ఈ మెడిటేషన్ కూడా వచ్చేది, నమ్మేదాన్ని కాదు. అందుకే మాస్టర్స్ మేబీ 2 minutesలో 3 minutesలోనే నాకు రిజల్ట్ చూపించారు. ఇక గ్యాస్ట్రిక్ అనే డిస్కషనే లేదు మేడం మా ఇంట్లో నాకు మా హస్బెండ్కి. ఆ నెక్స్ట్ డే నుంచి ఇంతకంటే నాకేం కావాలి, నేను మెడిటేషన్ చేస్తాను. బట్ దానికి ముందు మెడిటేషన్ చేయకపోయేదాన్ని. మా హస్బెండ్ పత్రిసారి ఫ్లూట్ మ్యూజిక్ పెట్టి ఆన్ చేస్తే ఎక్కడ నిద్రపోతున్నా నేను వచ్చి అక్కడ కూర్చునేదాన్ని. అంత ఇష్టం అనమాట అది ఆ మ్యూజిక్. ఎందుకో తెలియదు, అంత అట్రాక్ట్ అయ్యేదాన్ని. వచ్చి ఆ మెడిటేషన్ ఆ రోజు ఏదైతే నాకు కంప్లీట్గా ఆ వైబ్రేషన్స్ అలా వెళ్ళిపోయిందో హ్యాపీ. ఇంకా ఆ రోజు నుంచి తను అప్పటికే ఒక 10 years నుంచి థాట్ పెట్టున్నారు, నేను ఓన్ హౌస్ అంటూ కన్స్ట్రక్ట్ చేస్తే పిరమిడ్ కట్టాలి అని మా వారు. దాంతో ఆ నెక్స్ట్ డేనే స్టార్ట్ చేశారు ఇంకా నాతో డిస్కషన్, మనం హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి స్టార్ట్ చేద్దాము, పిరమిడ్ కట్టేద్దాము, నీకు కూడా ఇష్టమైంది కదా మెడిటేషన్. ఇంకా మెడిటేషను ఆ బుక్స్ అన్నీ తిప్పి చూడడము, యూట్యూబ్లో ఈ సేతు విజ్ఞానం, అప్పట్లో ఇవి పెన్ డ్రైవ్లో సేతు విజ్ఞానం అందేది, పిఎంసి అదంతా లేదు. ఎన్ని సంవత్సరాలు అయింది మేడం మీరు వచ్చి? మేడం 2019లో వచ్చాను మేడం.
ఈ ధ్యానం కూడా అప్పుడేనా? అవును మేడం, ఓకే ఓకే. అదే మెడిటేషను. ఓకే. నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఫుల్ ఫ్యామిలీ వెజిటేరియన్ అయిపోయాం. మా పెద్ద అబ్బాయి ఎవ్రీ వీక్ నాన్ వెజ్ కావాలి మేడం, చాలా ఇష్టం తనకి. ఓకే. మా సారు ఒక పత్రిసారు ఆడియో అక్కడి నుంచి ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి జర్నీలో మేము ఊరికి వెళ్ళాలంటే 8 hours పడుతుంది బెంగళూరు నుంచి. 8 hours కంటిన్యూగా రిపీటెడ్గా పత్రిసారి కానివ్వండి, బాలకృష్ణ సార్ సేతు క్లాసెస్ కానివ్వండి, ఆడియోస్ వింటూనే ఉండాలి. మా సార్కి చాలా ఇష్టం. నాకు కూడా వినడం ఏదో తెలుసుకోగలం అని ఫీల్ ఉండేది. ఆ క్లాస్లో ఒక క్లాస్లో పత్రిసారి చెప్తున్నారు, శవాల్ని తింటున్నాం, చనిపోయిన శవాల్ని స్మెల్ రాకుండా దానికి మసాలాలు అంటించుకొని ఇలా తింటున్నాం, అవసరమా అని క్లాస్ వాయిస్ కార్లోనే చెప్పాడు. అమ్మ నేను రేపటి నుంచి ఎగ్గుతో సహా నాన్ వెజ్ మానేస్తున్నాను. తన ఆ వైబ్రేషన్స్కో ఏమో తెలియదు మేడం, స్టాప్ చేశాడు. చిన్న బాబుకి ఎలాగో అడిగి తినేంత వయసు కాదు, ఫుల్ స్టాప్ చేసాం. దాని తర్వాత మాకు ఒక సైట్ ఉండింది బెంగళూరులో, ఇల్లు కట్టడానికి కన్స్ట్రక్షన్ షురూ చేసాం 2 monthsలోనే. ఓకే. పిరమిడ్తో ఇల్లు కట్టేసుకోవాలి. అంతే, డూప్లెక్స్ హౌస్ కట్టుకున్నాం. 2nd floorలో 24x24 పిరమిడ్ వేసాము. ఆ పిరమిడ్ కట్టేటప్పుడు నా హస్బెండ్కి నాకు కొంచెం డిస్కషన్, చిన్నది మన వరకు కట్టుకుందాం, సెంటర్ రన్ చేయాలంటే నాకేమీ తెలియదు ధ్యానం గురించి. అంటే మాస్టర్స్ వస్తారు, వాళ్ళు గైడ్ చేస్తారు, మాస్టర్స్ వస్తారు, గురువులు వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ అంతా, ఇంట్లో అకామిడేషన్స్ అంతా చాలా క్లీన్గా అంతా ఇవ్వాలి, నా వల్ల కాదు అలా అనేదాన్ని. పిరమిడ్ కన్స్ట్రక్షన్కి ఇక్కడ ధ్యాన మహాచక్రంలోనే ఒక మాస్టర్తో మాట్లాడి తీసుకొచ్చారు, ఖమ్మం మాస్టర్ రామారావు సార్ అనేసి. సార్ ఇంటికి వచ్చి ఒక రోజంతా ఉన్నారు మేడం. ఈవినింగ్కి నేను ఫిక్స్ అయిపోయాను, ఎంత పెద్ద పిరమిడ్ అయినా కడతాం సార్, ఎంత సెంటర్ అయినా నేను రన్ చేస్తాను, ఎంత సర్వీస్ అయినా చేస్తాను. ఎందుకంటే సార్ అంత కంఫర్టబుల్ జోన్ క్రియేట్ చేశారు నాకు. ఓ పిరమిడ్ మాస్టర్స్ అంతా ఇంత ఈజీ, ఓకే ఇంత క్లోజ్గా ఉంటారు, అయితే నేను రన్ చేస్తాను, మీకు ఫుల్ రైట్స్ ఇస్తున్నాం సార్, మీ ప్లాన్ ప్రకారం ఏం కట్టిస్తారో కట్టించండి అని నేను మా హస్బెండ్ చెప్పాము. ఓకే. ఎగ్జాక్ట్గా 2019 May 29th పౌర్ణమి, ఆ రోజు భూమి పూజ చేసి స్టార్ట్ చేశాము హౌస్. నేను ఆ బిల్డర్స్కి చెప్పాను, నాకు 6 months లోపల పిరమిడ్ కావాలి, ధ్యాన మహాచక్రానికి వెళ్ళి మేము అందరితో షేర్ చేసుకోవాలి ఈ విషయము. అంటే ఊరుకోండి మేడం, 3 floors బిల్డింగ్ 6 monthsలో ఎలా ఇవ్వగలను నేను, 8 months మినిమం పడుతుంది అన్నారు. అవదు అనే మాట అనొద్దు, ఎందుకంటే అప్పటికి థాట్ పవర్ మీద చాలా క్లారిటీ ఉంది మేడం. సేతు విజ్ఞానం రిపీటెడ్గా కార్లో విని 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 సంకల్పం మీద చాలా పట్టుంది. ఓకే. మేమైతే సంకల్పం పెడుతున్నాం, నువ్వు కాదు అనొద్దు, నువ్వు స్టార్ట్ చెయ్యి, అవుతుంది అని చెప్పాము. ఎగ్జాక్ట్గా 6 months 6th month వచ్చిన పౌర్ణమి దత్తాత్రేయ జయంతి రోజు December 11th మేము పిరమిడ్ ప్రేమ్నాథ్ సార్తో ఓపెన్ చేయించేసాము. ఓకే ఓకే. అది ఎలా అంటే సార్ని ఫస్ట్ ఇన్వైట్ చేసాము, తర్వాత వద్దు సార్ చాలా రిలేటివ్స్ వస్తున్నారు, మిమ్మల్ని మేము సరిగా చూసుకోలేము, వస్తే కూడా సార్ ఏమైనా అనుకుంటారు అని వాళ్ళ అసిస్టెంట్ దగ్గర చెప్పాము. సార్కి చెప్తే సార్ అన్నారంట, నాది బాధ్యత, నన్ను ఎవరు చూసుకొని అవసరం లేదు, నేను మెయింటైన్ చేస్తాను ఇంకా పిరమిడ్లో కూర్చొని పెట్టి వాళ్ళ రిలేటివ్స్ అందరినీ అని. మేము హౌస్ ఓపెనింగ్ అక్కడ వచ్చేసరికి సారు midnight 1 o'clock అప్పుడు ఆ చలిలో కూర్చొని ఉన్నారు. ప్రేమ్నాథ్ గారు వస్తారని కూడా తెలియదు మేడం, మాకు ఫోన్ కూడా చేయలేదు, వాళ్ళు మాట్లాడుకునేసి సార్ midnight చలిలో డిసెంబర్లో వచ్చి కూర్చున్నారు. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. పిరమిడ్ ఓపెన్ చేయించి గృహ ప్రవేశానికి వచ్చిన రిలేటివ్స్ అంతా కూర్చోబెట్టి ఫుల్ నైట్ పౌర్ణమి క్లాస్ ఓపెనింగ్ అలా జరిగింది. ఓకే. మరి ధ్యాన అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం మీకు? మేడం, అంటే హెల్త్ పరంగా మీరు క్యూర్ అయ్యారు, ఓకే, అది కాకుండా ఇంకా ఏమైనా అనుభవం? అప్పుడు ధ్యానంలోకి వచ్చి ఎప్పుడైతే మేము పిరమిడ్లోకి షిఫ్ట్ అయ్యామో ఒకరోజు నేను పిరమిడ్లో ధ్యానానికి వెళ్ళాను మేడం, పొద్దున్నే. మాకు సార్కి ఫుల్ రైట్స్ ఇచ్చాం కదా మేడం, సారు పిరమిడ్ విత్ 2 మెర్కబాస్ కూడా వేయించారు మాకు అప్పట్లోనే. అప్పుడప్పుడే మెర్కబా వస్తుంది, కానీ నేను గైడ్ చేస్తానమ్మా మీకు, నాకు మెర్కబా ఎక్కడైనా వేయాలని ఉంది, మీకే వేస్తాను ఫస్ట్ అని మెర్కబా వేయించారు. ధ్యానానికి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను మేడం, ఎప్పుడు అంటే 4 o'clock ఆ టైంలో వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత దానికి ఇంకా పవర్ కనెక్షన్ లేదు, ఫుల్ చీకటి ఉంది. మొబైల్ ఆఫ్ చేసి పెట్టాను పక్కన, నేను నీట్గా తీసుకెళ్ళాను జస్ట్ సేఫ్ సైడు ఏదైనా కాల్ వస్తే అని.
ఆ మొబైల్ ఆఫ్ చేశాను, బట్ నేను ధ్యానంలో కూర్చున్నాను. ఇప్పుడు కెమెరా లైట్ ఎలా పడుతుందో నేను కన్ను కూడా మొయ్యలేకపోతున్నాను, అంత ఫోకస్తో లైట్ ముఖం మీద. ఇలా ఇలా అంటున్నా కళ్ళు తెరవాలనిపించలేదు. లైట్ పడింది, వెంటనే మొబైల్ ఆన్ అయింది. పత్రిసారి మ్యూజిక్ వస్తుంది, పక్కన ఎవరో కూర్చున్నారు, బ్రీత్ సౌండ్ కూడా వినిపిస్తుంది. నాకు బాగా మనిషి కూర్చున్న ఫీలింగ్ తెలుస్తుంది. నేను అనుకున్నాను మా హస్బెండ్ వచ్చారు, మొబైల్ లైట్ వేసుకొని వచ్చుంటారు అని. మెడిటేషన్ పూర్తిగా అయి కిందకి వెళ్ళిన తర్వాత పిల్లలతో కూర్చొని ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తున్నారు మా హస్బెండ్. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎప్పుడు ధ్యానం చేస్తున్నావు అంటే, నేను అసలు పిరమిడ్లోకి రానే లేదు, పిల్లల్ని వదిలేసి ఈ టైంలో ఎలా వస్తాను అన్నారు. నాకు చాలా షాక్. మార్నింగ్ పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేసిన సార్కి చెప్పాను కాల్ చేసి, ఆస్ట్రల్ మాస్టర్స్ దర్శనం ఇచ్చారమ్మా, చాలా హ్యాపీగా ఉంది అన్నారు. అదే రోజు నుంచి స్టార్ట్ అయింది మేడం మిరాకిల్స్. ఎవ్రీ డే పిరమిడ్లో మనం మెడిటేషన్ కూర్చుంటే మాస్టర్స్ వచ్చి పక్కన కూర్చుంటారు. ఎలా అంటే మన డ్రెస్ కూడా ఒక్కొక్కసారి కదిలిచ్చేస్తారు అనమాట. నేను చాలామందికి చెప్తే వినలేదు, తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మెడిటేషన్ చేస్తే కొందరు నైట్ టైం పరిగెట్టుకుంటూ కిందకు కూడా వచ్చేసారు, చాలామంది చుట్టూ కూర్చుంటున్నారు అని. మాస్టర్స్ పేరేం పెట్టారు మేడం పిరమిడ్ పేరు? దానికి యాక్చువల్గా పేరు పెట్టాలి అని ఆలోచిస్తున్నప్పుడు నేను ఇలా టీవీ చూస్తూ ఒక్కసారి కళ్ళు మూసాను మేడం. హనుమాన్ల వారు వచ్చి ఇలా పర్వతం తీసుకొచ్చి అక్కడ పెట్టారు, సంజీవిని పర్వతం. అప్పుడు నేను అన్నాను సంజీవిని అని పెడదాము అంటే మా సార్ అన్నారు, చాలా ఉన్నట్టు అనిపిస్తుంది, సంజీవిని నార్మల్గా ఉంది, దీనికి ఏదైనా యాడ్ చేద్దాం, దివ్య సంజీవిని అట్లా ఏదైనా. లేదు నాకెందుకో నచ్చలేదు అని అక్కడ సంజీవిని అనుకున్నాం. దాని తర్వాత శివరాత్రి రోజు ఫుల్ నైట్ మెడిటేషన్లో కూర్చుంటే జగన్మాత కనిపించి చెప్పారు, ఈ మెర్కబాసు శ్రీచక్రాలు, నా ఎనర్జీస్ ఇక్కడ ప్రక్షాళన కోసం, ఈ ఎర్త్ అసెన్షన్ కోసం మెర్కబా రూపంలో వచ్చాయి. దీనికి మీరు ఆల్రెడీ మెర్కబాసు పిరమిడ్ 2 కలిపి పెట్టారు కాబట్టి అది సంజీవిని అని ఎలా తెలిసిపోయింది, హనుమాన్లు వారు చూపించారు, నేను దీన్ని శ్రీచక్రగా చూపిస్తున్నాను అన్నారు. శ్రీచక్ర సంజీవిని పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని పెట్టాము మేడం. చాలా బాగుంది పేరు, శ్రీచక్ర సంజీవిని. పేరు కూడా వాళ్ళే గైడ్. బెంగళూరులోనే మేడం. ఓకే ఓకే. కేఆర్పురంకి దగ్గరగా ఉంటుంది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ పౌర్ణమి ఫుల్ నైట్ ప్రేమ్నాథ్ సారు మన పిరమిడ్లో ఉంటారు. ఫ్లైయర్ పెట్టేస్తాము, ఒక పెద్ద గ్రూప్ ఉంది, 30 మెంబర్స్ 50 మెంబర్స్ అలా వస్తూ ఉండేవాళ్ళు. నైట్ టిఫిన్స్ అన్నీ అరేంజ్ చేస్తాము. ఫుల్ నైట్ ఎంతమంది ఉంటే కూడా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము. రీసెంట్గా ఇప్పుడు దగ్గర 200 మెంబర్స్ వరకు వస్తున్నారు మేడం. చాలా బాగుంది. ఈ విధంగా ధ్యాన ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తానికి మీరు బాగా మారిపోయారు అనమాట ఇంకా అక్కడితో. అంతే. ఎందుకు మారాల్సి వచ్చింది అంటే అక్కడికి కూడా 1 అవర్ 1.5 అవర్ మెడిటేషన్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఒకరోజు సడన్గా ఒక సార్ వచ్చి డోర్ కొట్టి, ఇంత పెద్ద పిరమిడ్ కట్టుకున్నారు మీరు, మీకు ఎలా గైడ్ చేస్తారు, మీకు ఫ్రీగా కొంత అడ్వైస్ ఇవ్వడానికి వచ్చాను అని ఇంటికి వచ్చారు మేడం. ఎందుకు ధ్యానం చేస్తున్నారు మేడం అన్నారు. మనశ్శాంతి కోసం సార్, ఏదో సమాధానం చెప్పాను. నిద్రపోవచ్చు, చాలా ఉన్నాయి మనశ్శాంతి కోసం. ఎందుకు ధ్యానం చేస్తున్నారో మీకు తెలిస్తే అప్పుడు మీరు ప్రచారం చేయగలరు మేడం, కళ్ళు మూసుకొని చూడండి అని చెప్పారు సార్. కళ్ళు మూసుకున్న వెంటనే నాకు కొన్ని డాట్స్ కనిపిస్తున్నాయి. ఈ డాట్స్ కనిపిస్తున్నాయి సార్ అంటే, నేను గైడ్ చేస్తాను పర్వాలేదు ధ్యానంలో కూర్చోండి మేడం అని చెప్పారు. ఆ డాట్స్ ఏంటో చూడండి అన్నారు. సార్ నా లెఫ్ట్ సైడ్ ఏదో ఒక డోర్ ఓపెన్ చేస్తున్నాయి సార్ డాట్స్ అని చెప్పాను. ఓకే, ఆ డోర్లో నుంచి వెళ్ళు, పత్రిసార్ని ఇన్వైట్ చేసుకొని వెళ్ళు, నేను ఉన్నాను ఇక్కడ, భయం లేదు అని. ఒక హైట్ ప్లేస్కి వెళ్తూ ఉన్నాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ట్రయాంగిల్ షేప్లో ఫుల్ మంట పెట్టున్నారు, అది దానిలోకి నన్ను ఇన్వైట్ చేస్తున్నారు. ఓకే సార్ ఇలా ఉంది ఇక్కడ అంటే, నో ప్రాబ్లం, పత్రిసారి కాన్షియస్ని ఇన్వైట్ చేసుకున్నా, వెళ్ళిపోమ్మా అని చెప్పారు. అక్కడ లోపల వెళ్ళి చూస్తే ఎంతోమంది యోగులు ఇలా గడ్డం పెంచుకొని వెల్కమ్ చేస్తున్నారు, అటు ఇటు లైన్గా నిలబడి. అక్కడ నుంచి ఎదురుగా ఒక సింహాసనం ఉంది, దాని మీద కూర్చోమ్మా అంటున్నారు. నేను అయోమయం అయిపోయాను మేడం, ఎప్పుడు అంత విజన్స్ చూడలేదు. కూర్చోమ్మా అంటే ఒక బుద్ధ భగవానుల వారు ఆ సింహాసనానికి ఒక ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్ జరిగితే ఎలా చిన్న పిల్లలుగా చూస్తారు, ఇది పట్టుకొని చూస్తున్నారు వెనక. ఓకే. పుట్టపర్తి బాబావారు వచ్చారు, వాళ్ళు 2 చేతులు వెనక పెట్టి ఇక్కడ జరిగే తంతు చూస్తున్నారు. నాకు కొంచెం కోపం కూడా వచ్చింది, నాకు క్లారిటీ లేదు, భయం వేస్తుంది అని.
అంత లోపల పత్రి సార్ వచ్చారు. అందరూ నిల్చుకొని ఉన్నారు. సార్కి మాత్రం ఒక సోఫా వేశారు. సార్ ఇలా ధీమాగా కూర్చొని, నేను అప్పుడు నాకు సార్ అంటే భయం ఇవన్నీ తెలియదు. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ, మీరేం చెప్పరు, అక్కడేమో వాళ్ళు వెళ్ళి చూడు అంటున్నారు ధ్యానంలో, ఇప్పటికే ఉన్నాయి ఓవర్ అయిపోయింది అంటే సార్ ఇలా చూపించి టైం అయింది వెళ్ళి కూర్చో ఆ సింహాసనం పైన అని చెప్పారు. మౌనంగా, నోటితో కాదు, ఇలా చూపించారు. వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న వెంటనే ఒక 6 years బేబీగా అయిపోయాను, ఒక ఏంజెల్ లాగా బేబీ కటింగ్తో అలా ఆ చైర్లో కూర్చున్నప్పుడు. దాంట్లో కూర్చున్న తర్వాత జీసస్ క్రైస్ట్ వచ్చారు. వచ్చి ఇలా చైర్లో నా వెనక నిల్చుకొని నన్ను తీసి తను పొట్టలో పెట్టుకున్నారు. పెట్టుకునేటప్పుడు ఒక లైట్ బాల్ అయిపోయాను అనమాట. ఆ బాల్ని ఏం చేశారు అంటే ఆ లోకం నుంచి ఈ లోకం వరకు ఒక పెద్ద చెయ్యి తీసి, ఎక్కడ వెళ్తున్నారో చూడండి మేడం అంటే, ఎగ్జాక్ట్లీ మా అమ్మకు నేను పుట్టినప్పుడు ఒక క్రిస్టియన్ హాస్పిటల్లో వేశారు. దాంతో నేను చాలా నమ్మాను. ఎగ్జాక్ట్లీ ఆ హాస్పిటల్ చూపించారు. ఓకే. డెలివరీ టైంలో అక్కడ తీసి పెట్టారు, అక్కడి నుంచి జీసస్ క్రైస్ట్ పెద్ద చేత్తో. ఓకే ఓకే. పెట్టినప్పుడు నేను ఎవరు అని అడుగు అని, అప్పటికి నేను రాను ఇక్కడికని గొడవ చేస్తుంటే పత్రిసారి భూలోకానికి, అది ఏ లోకము అడుగు అంటే బ్రహ్మాండ లోకం అని చెప్పారు వాళ్ళు. అలా అంతా ఒక థియేటర్లో సినిమా చూసినట్లు చూస్తున్నాను అనమాట. అక్కడ కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను, నేను ఎవరు, ఎందుకు నేను రాను ఇక్కడికి అంటుంటే, ఇలా పత్రిసారి ప్రచారం కోసమే నిన్ను పంపిస్తున్నాము అని చెప్పారు. ఎవరు నేను అంటే, నా నిఘంటువు అని. నాకు ఆ లాంగ్వేజ్ అర్థం కాలేదు. డైరీ కదా నిఘంటువు అంటే, నా అంశ నువ్వు అని జీసస్ క్రైస్ట్ మదర్ మేరీ ఆ రోజు ఓకే ఓకే చెప్పారు. ఆ చిన్న బేబీగానే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను నేను, బోర్న్ బేబీగానే అలా కనిపించింది. సో దాంతో ఇంత నేనే విజన్ చూసుకున్నాను కదా. ఓకే. ఇంకా అక్కడి నుంచి ఎక్కువ ధ్యానం చేయడం స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి స్టార్ట్ చేశాను మేడం. నేను దాంతో ఒక 2 days చాలా సిక్ అయ్యాను. నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట ఆ విజన్లో. వీళ్ళెవరూ కాదు, వాళ్ళు నా వాళ్ళు, వెళ్ళాలి, ఇలా మైండ్ అయిపోయింది 2 days. నేను వెళ్ళిపోతాను ఇట్లా. తర్వాత సార్ వాళ్ళు గైడ్ చేశారు. అందరికీ ఇలా అనిపిస్తుంది సోల్కి కనెక్ట్ అయినప్పుడు, అలా అనకూడదు. ఓకే. ధ్యాన మహాచక్రం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం మీకు? నేను ఫస్ట్ కడతాల్లో అడుగు పెట్టిందే ధ్యాన మహిళా చక్రం 1 మేడం. 2 days ఉన్నాము అప్పుడు. ఓకే. సెకండ్ టైము 10 days ఉన్నాము. ఇప్పుడు 10 days ఉన్నాం మేడం. ధ్యాన మహాచక్రం 3లో కూడా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మేడం. ఎవ్రీ ఇయర్ క్రిస్మస్ హాలిడేస్ 10 days దీనికోసమే ఎత్తి పెట్టుకుంటారు మా హస్బెండ్. 10 days ఇక్కడ గడుపుతాము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది మేడం, పత్రి సార్ నోట్లో నుంచి ఏదైనా ఒక మెసేజ్ వస్తే కూడా ఎంత ఎమోషనల్ ఫీలింగ్. సార్ చెప్పింది ఒక చిన్న వర్డ్ లాగే మనకు అనిపిస్తుంది. చాలా నేర్చుకున్నాను మేడం. సారు స్టేజ్ మీద చెప్తారు, ఏం చెప్తారు అంటే, మనల్ని కరోనా ఇలాంటివి ఏమీ చేయవు ధ్యానం చేసే వాళ్ళని, కానీ మాస్క్ వేసుకోండి, చాలా రూల్డ్గా ఉండండి అని చెప్తారు. సార్ దగ్గర ఇక్కడ ధ్యాన మహాచక్రంలో ఎస్పెషల్లీ మనం రెస్పెక్ట్ ఇస్తేనే మళ్ళీ తీసుకోగలము. ఈవెన్ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, ఎదుటి పర్సన్ దగ్గర నుంచి కానీ, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎదుటి ప్రాణితో అయినా కానీ, ప్రతి ప్రాణి దగ్గర కూడా, వాటిని చంపి తినేస్తే మనల్ని చంపి తినడానికి ఇలా వస్తుంది కరోనా లాంటిది. అంత మెసేజ్ సార్ వర్డ్లో ఉంది అని నాకు ధ్యానంలో అర్థమైంది. సార్తో మాట్లాడారా? ఈ చక్రంలో మాట్లాడలేదు మేడం. వ్యాలీకి వెళ్ళినప్పుడు చాలాసార్లు మాట్లాడాను సార్తో. ఏమైనా డౌట్స్ క్లియర్ చేశారా? మేబీ అడిగారా ఏమైనా డౌట్స్ అసలు? అవును మేడం. యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ నుంచి మ్యాంగో ఫామ్ ఉంది ఊర్లో, దానిని పూర్తిగా స్పిరిచువల్ అగ్రికల్చర్ కింద మార్చేసాం. నాన్న రైతు కదా, ఎలానో తనకి చెప్పి గైడ్ చేసి మెడిటేషన్ నేర్పించి ఒక 1 month కంటిన్యూగా పిఎంసి చూడడంతో తనకి చాలా ఇష్టమైంది ఇది. మెడిటేషన్లోకి వచ్చారు వాళ్ళు కూడా, అమ్మ నాన్న కూడా. ఇంకా కెమికల్స్ ఏమీ లేకుండా స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్నాను, దీని మీద ఎంత ఇన్కమ్ వస్తే అంత నేను పిఎస్ఎస్ఎంకే ఇవ్వాలి. ఓకే. ఎందుకు అంటే మాకు సరిపడా మంత్లీ శాలరీ వస్తుంది. ఇలాంటి ప్రయోగాలు ఏమైనా చేసినప్పుడు సిస్టమ్కే ఇవ్వాలి అని మెడిటేషన్లో సార్తో అనుకుంటూ స్టార్ట్ చేశాము. ఆ ఇయర్ ఆల్మోస్ట్ 10 టన్నుల మ్యాంగోస్ వచ్చింది. ప్రేమనాథ్ సార్ చెప్పారు,
ఏమీ అవసరం లేదు మేడం. స్పిరిచువల్ ఫార్మింగ్ అంటే మన సంకల్పమే. ఆ తోటలో పండు తిన్న ప్రతి వాళ్ళు కూడా శాకాహారులుగా, ధ్యాన యోగులుగా మారి పత్రిసారి సంకల్పానికి ఉపయోగపడాలి. ఈ తాటు పెట్టండి, మీకు అన్నీ కరెక్ట్గా సరి అవుతాయి అని చెప్పారు మేడం. ఏ ఇయరు లేదు, 10 టన్నులు మ్యాంగోస్ వచ్చింది. ఆ 10 టన్నులు కూడా ఎలా అయిందంటే ఫుల్ లాక్డౌన్. అవి ఎలా సేల్ చేయాలో తెలియదు. అక్కడ మా నాన్నగారు, నేను నాన్ వెజిటేరియన్స్ వద్దు నా తోటలో కంటే మరి నైట్ కాపలా వెళ్ళాలి, చాలా అడవి పందులు మాకు ప్రాబ్లం ఉందన్నమాట పొలంలో, ఫారెస్ట్లో. ఎలా ఇప్పుడు ఎవరు శాకాహారులు దొరకరు మేడం, లేబర్ అంటే అక్కడే వండుకొని తింటారు. కానీ నాకు అది ఇంట్రెస్ట్ లేదు. అక్కడ ఎంతోమంది మాస్టర్స్ని ఇన్వైట్ చేసి మెడిటేషన్ చేస్తున్నాము, వాళ్ళు వద్దు అంటే మరి నేనే ఉండాలి, ఇంకా నేను ఎక్కడ ఉండగలనమ్మా నైట్ అని 1 మంత్ ఉన్నారు. తర్వాత ఒకరోజు ఆఫ్టర్నూన్ వెళ్ళి తోటలో పడుకుని నాకేంటి టెస్ట్ అని మెడిటేషన్లో కూర్చున్నారంట చెట్టు కింద. ఒక పెద్ద ఆయన, చాలా ఏజ్డ్ పర్సన్, ఒక పెద్ద కర్ర భుజం మీద పెట్టుకుని తోట చుట్టూ తిరుగుతున్నారంట. ఎవరు అని అబ్జర్వ్ చేస్తే హనుమాన్ల వారు. ఎప్పుడైతే వాళ్ళు కనిపించారో ఆ రోజు నుంచి కాపలాకు వెళ్ళలేదు నాన్న. అడవి పందులు రాలేదు. నైట్లు కాయలన్నీ కోసి కుప్పలు పెడితే కూడా ఏది ముట్టలేదు. అడిగితే కూడా నాన్న అంటారు, ఆ పెద్ద ఆయన ఉన్నారులే కాపలా, తోట చుట్టూ తిరుగుతున్నారు. నమ్మకం వచ్చేసింది ఆయనకు కూడా. అవును మేడం, నమ్మకం మెరాకిల్ మేడం. నేను పుట్టినప్పటి నుంచి అక్కడ చాలా ప్రాబ్లం ఉంది మాకు, పొలంలో కాపలాకు ఉండాలి. కానీ అక్కడి నుంచి ఎన్ని రోజులు కాపలా వెళ్ళకపోయినా ఫుల్ పంట ఇంటికి తెచ్చుకున్నాం. దాన్ని కూడా తీసుకొచ్చి మొత్తం బెంగళూరులో మా ఇంట్లో పిరమిడ్లో పోసి ఆన్లైన్లో ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి సేల్ చేసాం మేడం. అవును. ఇంకా డబ్బులు లేని వాళ్ళు ఒక 10 రూపీస్ తెస్తే వాళ్ళకు ఒక బ్యాగ్ నిండా ఇచ్చేయడం. ఎందుకంటే మాకు ఫుల్ఫిల్డ్గా వచ్చింది ఇన్కమ్ ఈ ఇయర్. లేని వాళ్ళకి ఇస్తున్నాం, ఉన్న వాళ్ళ దగ్గర తీసుకున్నాం. అవన్నీ కూడా చిల్లరతో సహా అక్కడ లెక్క పెట్టి వ్యాలీకి తీసుకెళ్ళి పత్రి మేడం దగ్గర ఇచ్చాము. ఇంకా అక్కడ స్టాఫ్కి అంతా మ్యాంగోస్ తీసుకెళ్ళాం. వెళ్ళిన రోజు సారు ఇలా స్టూల్ దగ్గర లాగి, మేడం నేను చెక్ మనీ తీసుకెళ్ళాను మేడం ఇద్దాము అని. అక్కడ ఎంత ప్రేమ అంటే సారు వెంటనే అవి ఇలా తీసుకోకుండా, ఎందుకు తీసుకొచ్చావు, ఏంటి ఇవి, మీ గురించి చెప్పండి కూర్చొని ఫస్ట్, తర్వాత తీసుకుంటాను మనీ, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా గ్రేట్ కదా మేడం, హనుమాన్ల వారు కాపలా కాయడం తోట దగ్గర అన్నారు, ఏం తెలియనట్లు సార్. ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర మధ్యలో షేక్ హ్యాండ్లు ఇవ్వడం, నా కళ్ళలో కళ్ళు పెట్టి ఇంకా చెప్పండి మేడం అని. అదంతా అయిన తర్వాత అమ్మకి ఇచ్చేయి, పత్రి మేడంకి ఇచ్చేయి, వెళ్ళి డబ్బులు అన్నారు. ఓకే. వెళ్ళి మేడం దగ్గరికి వెళ్తే మేడం కూడా వెంటనే తీసుకోలేదు మేడం. ఎందుకు తీసుకొచ్చావు ఇవన్నీ, చూడండి ఒక బిడ్డ తల్లికి గిఫ్ట్ ఇస్తే కూడా ఎలా కరెక్ట్ అయిన సరైన దారిలో తీసుకొచ్చారా, లేదా మా మీద ఈ పిచ్చి ఎఫెక్ట్తో ఇలా తీసుకొచ్చారా అని చెక్ చేసి తీసుకుంటున్నారు వాళ్ళు. కంట్రిబ్యూషన్ కూడా ఇలా జరిగిందమ్మా అని చెప్తే ఓకే తృప్తి, తీసుకుంటాను అని చెప్పారు. ఓకే. ఎక్కువ వెళ్తుంటారా మేడం బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి? అవును మేడం, సార్ అక్కడ ఉన్నారని తెలిస్తే వెళ్ళి కలిసి వస్తూ ఉంటాము. ఇంకేంటి, పిల్లలు ఇద్దరు ధ్యానం చేస్తున్నారు? మేడం, పెద్ద బాబుకి 11 years ఉన్నాయి. తను ఆల్మోస్ట్ 6-7 hours ధ్యానం చేయగలడు. చాలా ఇష్టం తనకి మ్యూజిక్ విత్ మెడిటేషన్ అంటే. చిన్న బాబుకి ఒక 6 years ఉంది. తను ఒక ½ an hour మెడిటేషన్ చేస్తాడు, నిద్రపోతాడు దాంట్లోనే. తీసుకొచ్చి కదా. తర్వాత మేడం, యాజ్ ఏ మదర్గా బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? నాకు పూర్తిగా అవేర్నెస్ లేదు మేడం. మెడిటేషన్లోకి వచ్చాక చాలా ఎరుక, పిల్లల్ని పెంచడం, పిల్లల్ని అబ్జర్వ్ చేయడంలో. బిఫోర్ మెడిటేషన్కి ఎలా ఉన్నాను అంటే చాలా భయం. పిల్లలు పుట్టారు అన్న తృప్తి కన్నా వీళ్ళని ఎలా పెంచి పెద్ద చేయాలి, హెల్త్ ఇష్యూస్ అయితేనేమి, చిన్నదానికి చాలా టెన్షన్ పడిపోయి ఆఫీస్ నుంచి రమ్మని మా హస్బెండ్ని కాల్ చేసి, అక్కడికి నాకు ధైర్యం సరిపోక ప్రతిదానికి అమ్మని ఒక 10 days ఉండమని చెప్పేదాన్ని పిల్లల్ని చూసుకోవడానికి. మేబీ ఆ టెన్షన్స్కే నాకు గ్యాస్ట్రిక్ ఎక్కువ అయిపోయిందనమాట. ఓకే. ఇంకొక వైపు చూస్తే ఎక్కువ పూజ చేసి దేవుణ్ణి వేడుకునేదాన్ని, ఎట్లా చేయాలి నేను ఈ పిల్లల్ని అని, ఎలా మోయాలి, ఎలా పెంచాలి. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువయ్యే కొద్దీ టెన్షన్స్ ఎక్కువైపోయింది అనమాట బిఫోర్ మెడిటేషన్. ఆఫ్టర్ మెడిటేషన్కి వస్తే ఎవ్రీ సెకండ్ వాళ్ళు మనకి నేర్పించడానికి వచ్చిన గురువులు, వాళ్ళ సోల్స్ ఏవి, అవన్నీ నాకు మెడిటేషన్లో విజన్లో నేను చూసుకున్నాను మేడం.
ఓకే, పిల్లల గురించి కూడా. అవును మేడం. ఓకే. పూర్తిగా మనకన్నా గొప్ప మహాగురువులు వాళ్ళు. వాళ్ళు ఏం చేసినా కరెక్ట్, ఇంకా చేతనైతే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి అంతే తప్ప వాళ్ళ గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చాలా ప్లాన్డ్గా వచ్చారు. సో ఈవెన్ నాకు ఇప్పుడు వాళ్ళు ఏ డాక్టర్ కలెక్టర్ ఏమవుతారు ఇవన్నీ ఎట్లాంటి భయము లేదు. ధ్యాన పరిచయం చేశాను, మొదటి వినయం నేర్పించాను, ఎదుటి జీవిని హింస పెట్టకూడదు అని. నా రెస్పాన్సిబిలిటీ అక్కడికి చాలా కంప్లీట్ చేశాను అనిపించింది. చాలా చాలా అద్భుతమైన విషయం చెప్పారు మేడం ఇవాళ. నిజంగా మనం అంతా పిల్లలకు చేయాల్సింది ధ్యాన పరిచయమే, మిగతా అంతా వాళ్ళే చూసుకుంటారు. అంతే కదా మేడం? అసలు అద్భుతంగా చేశారు మీరు. అయితే పిల్లలు కూడా అంత అద్భుతంగా ధ్యానం చేస్తున్నారు. అవును మేడం. ఇంకేంటి, ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? పిరమిడ్ కట్టారు, ప్రచారం చేస్తున్నారు, ఇంకా ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా? ఇప్పుడు యాక్చువల్లీ స్ట్రెంత్ ఎక్కువైపోయారు మేడం. బెంగళూరులో చాలామంది వస్తున్నారు పిరమిడ్కి పిఎంసి ద్వారా. ఓకే. ఆల్మోస్ట్ పిఎంసి చూసామండి, యూట్యూబ్లో చూసాము, లైట్ వర్కర్స్ చూసాము. మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు, నేర్పించండి మాకు కూడా అని మా ప్రచారం లేకుండానే వాళ్ళు వస్తున్నారు. అలానే లాస్ట్ మంత్ క్లాస్ కండక్ట్ చేసినప్పుడు ఫుల్ అయిపోయింది మేడం. ఒక 10 మెంబర్స్ బయట కూడా కూర్చోవాల్సి వచ్చింది. సో ఎవ్రీ మహాచక్రానికి వచ్చినప్పుడు ఒక థాట్తో వెళ్తాం. ఫస్ట్ నేను వచ్చినప్పుడు పిరమిడ్ కంప్లీట్ చేయాలని థాట్ పెట్టాం. నెక్స్ట్ ఇయర్ పొలంలో పిరమిడ్స్ వేయించాం మేడం, 50/50. అదే ఆ ఇన్కమ్ వచ్చింది కదా మేడం, దానిలో ఒక పార్ట్ పత్రియమ్మకి ఇచ్చాము వ్యాలీకి, ఒక పార్ట్ ఆఫ్ ఇన్కమ్ నెక్స్ట్ ఇయర్ దానికి చేయడానికి ఉంచాము, డెవలప్ చేయడానికి. ఇంకొక పార్ట్ 50/50 పిరమిడ్స్ తీగతో ఒక 4 వేయించాము. 15/15 మెర్కబా వేసాము. 1/1 మెర్కబాస్ ఒక 200 ప్రతి చెట్టుకి హ్యాంగ్ చేసాము. ఎందుకంటే మెడిటేషన్లో హనుమాన్ల వారు కనిపించిన రోజే నాన్నకు ఒక డాగు ఇక్కడి వరకు పైకి ఎక్కి ఇలా ముద్దు చేస్తుందంట ఫిజికల్లీ. అవును, అది నేను ప్రాసెస్లో కూర్చొని ధ్యానంలో చూసినప్పుడు చెప్పారు. ఇప్పుడు ఎవరైతే ఈ స్పిరిచువల్ అగ్రికల్చర్ స్టార్ట్ చేస్తారో ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం యాస్ట్రల్గా కాలభైరవ మాస్టర్ అండ్ హనుమాన్ల వారే తీసుకున్నారు. మనం స్టార్ట్ చేయడమే మనకి ఇది అన్నమాట, అంతా వాళ్ళు చూసుకుంటారు. అందుకని ఆ విధంగా చేస్తారు. అయితే ఇంకా నెక్స్ట్ ఏంటి ఇంకా చేద్దాం? ఈ ఇయర్ ఇక్కడ థాట్ పెట్టుకొని వెళ్తున్నాం మేడం, బెంగళూరులో పిరమిడ్ని ఇంకా ఎక్స్పెండ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక మెర్కబా కూడా వేయాలనుకుంటున్నాం. ఓకే. ఇంకొంచెం పెద్దగా డైనింగ్ హాలు, గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్. ఎందుకంటే చాలా జనాలు వస్తారు. డేలో కండక్ట్ చేసిన, నైట్ కండక్ట్ చేసిన, వచ్చిన వాళ్ళకి ఆఫ్టర్నూన్ లంచ్ కానివ్వండి, టిఫిన్స్ కానివ్వండి అంతా ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే సిటీలో చాలా లాంగ్ నుంచి వస్తారు కాబట్టి. ఇప్పుడు ఒక 200 వరకు ఇంట్లో అవుతుంది మేడం చేయడానికి. ఇంకా స్ట్రెంత్ పెరిగితే అవదు కాబట్టి మళ్ళీ ధ్యాన మహాచక్రానికి వచ్చే లోపల ఇంకొక మెర్కబా ఫుల్ ఫెసిలిటీస్తో, వాష్రూమ్స్ ఇంకా ఎక్కువ కట్టి, కిచెను, డైనింగ్ హాలు ఎక్కడా ఇంకా ఆగదు అనుకుంటాను మేడం, సార్ బ్లెస్సింగ్స్తో. ఇంకేంటి, బుక్స్ బాగా చదువుతారా మేడం? అవును మేడం. అప్పుడు ఫస్ట్ ఆ మాస్టర్ అలా నన్ను గైడ్ చేసిన తర్వాత చెప్పారు, ఎవ్రీ డే నీకు ఎన్ని గంటలు అయితే మినిమం 3 hours దగ్గర నుంచి పైన మెడిటేషన్ చేయాలి. ఎవ్రీ డే బుక్ చదవాలి, ఒక 1 hour అయినా. ఎవ్రీడే సాంగత్యం అంటే పిఎంసి చూడాలి. ఇప్పుడు సాంగత్యం చాలా ఈజీ అయింది మేడం పిఎంసిలో. వాళ్ళు చెప్పినప్పుడు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి అయ్యో అని ఎప్పుడైతే ఒక 2-3 days వెనక్కి చూసుకొని వెళ్ళేవాళ్ళు. పిరమిడ్ కట్టాను, దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేసే ఇది లేదు, ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది అని. అలా వెళ్ళేటప్పుడు ఒక వారంలోనే లాక్డౌన్ అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి ఇప్పటికీ ఆఫీస్కి వెళ్ళలేదు, ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇద్దరం పోటాపోటీగా బుక్స్ చదువుతాం, నాది ఇన్ని పేజెస్ అయిపోయింది, ఇన్ని చాప్టర్స్ అయిపోయింది అని. తెలియకపోతే డిస్కస్ చేసుకుంటాం బుక్లోనే. ఏం బుక్స్ ఎక్కువ చదువుతారు మేడం? నేను ఫస్ట్ జీవాత్మ ప్రపంచ నియమాలు, మరణం లేని మీరు రామ్తా మాస్టర్ది, సీతాయనం, ఇంకా న్యూ ఎనర్జీ, అసెన్షను, నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు మొత్తం మేడం. ఎందుకంటే ఇప్పటికే లేట్ చేసాం, అందరు అన్నీ చదివేశారు. క్లాసెస్ కూడా చెప్తారా మేడం? యా మేడం, జూమ్లో నన్ను తర్వాత ప్రేమ్నాథ్ సారు స్పిరిచువల్ గురూస్లో జాయిన్ చేశారు. ఒక నైట్ సెషన్ జరుగుతుంది, దానిలో జాయిన్ చేశారు.
అక్కడ ఎంతో సీనియర్ మాస్టర్స్ ఉంటారు మేడం. నైట్ ఎవ్రీడే నైట్ 10:30 నుంచి అది 2 వరకు 3 వరకు కంటిన్యూస్గా ఆ సెషన్ జరుగుతుంది. ఓకే. సిసారో మాస్టర్ అని ఒక మాస్టర్కి వెంకటేష్ ఛానలింగ్ అవుతారు. ఆ సాంగత్యంలో నేను ఇంత ఫాస్ట్గా ఇంత నాలెడ్జ్ అందుకోగలుగుతున్నాను అనమాట. ఓకే. ఆ మాస్టర్స్ షేర్ చేసుకునే ఏవైతే ఈ అనుభవాలు ఉన్నాయో అవి మీకు అర్థమవుతున్నాయి మేడం. ఎందుకంటే నేను ఫస్ట్ డే అనుకున్నాను ఇంత సీనియర్ మాస్టర్స్తో జరిగే ఈ సెషన్లో నేను అసలు ఉండగలనా, నాకు అర్థమవుతుందా అని. ఆ నైటు సిషారో మాస్టర్ ఏం చెప్తున్నారు అంటే ఎగ్జాక్ట్గా గురు పౌర్ణమి రోజు నేను జాయిన్ అయ్యాను. గురువు గారి గురించి చెప్తాను. ఫస్ట్ పరమ గురువులు సదానంద యోగి మాస్టర్ గురించి చెప్పారు. దాని తర్వాత ఈరోజు మనందరి గురువు పితామహ పత్రిజీ వారి విశ్వరూపాన్ని మీకు చూపిస్తాను, మీరు ధ్యానంలో కూర్చోండి అంటే నాకెక్కడ కనిపిస్తుందిలే అనుకున్నా. మాస్టర్ గైడ్ చెయ్యకముందే చూశాను మేడం, భూమికి ఆకాశానికి ఒక్కటే మనిషి పత్రి సారు. ఎన్నో లోకాలని శాసిస్తూ ఇలా అంటూ అందరూ ఎమోషన్ అయిపోయి ఏడ్చారు ఆ రోజు. కొంతే తెలుసు మనకి గురువు గారి గురించి. ఈ లోకంలో ఈ ఎప్పుడైతే ఫిజికల్ వర్క్ ఇలా జనాలందరినీ తీసుకొస్తున్నారు, ఇంత ధ్యాన ప్రచారం చేశారని తెలుసు, అన్ని లోకాలని శాసించగలరని తెలీదు. అవును అవును. ఆ రోజు చూశాను. ఓకే, నాకు క్వాలిఫైడే కాబట్టి ప్రేమ్నాథ్ సార్ ఇంట్యూషన్తో ఈ సెషన్లో జాయిన్ చేశారు. దాని నెక్స్ట్ డే సీతామాత లోకానికి తీసుకెళ్తాను, కనెక్ట్ అవ్వండి అని సార్ చెప్పారు. వెళుతున్నాం. నాకు చాలా యాంగ్జైటీ, సీతామాత ఎలా ఉంటుందో చూడాలి, నాకు థర్డ్ ఐ విజన్స్ బాగా కనిపిస్తున్నాయి, ఎప్పుడు చూడలేదు, నాకు ఏ రూపంలో కనిపిస్తుందా అని. కానీ అక్కడ వెళ్ళి ఒక అరుగు మీద వెనక పొడవుగా ఉన్న జుట్టు ఇలా రౌండ్ చేసి దాని మీద కూర్చొని మేమంతా ఫ్రాక్స్ వేసుకున్న పాపల్లా అక్కడ కూర్చుంటే మా గడ్డలు ఇలా పట్టుకుంటున్నారు. ఎవరు ఎలా ఉంది అని ఫేస్ చూస్తే పత్రి మేడం ఉన్నారు సీతామాత ప్లేస్లో. అప్పుడే తెలిసింది ఆ అమ్మాయి మనకు సీతామాత అని. అప్పుడు వెంటనే నాకు పిరమిడ్లో ఎప్పుడు జగన్మాత డైరెక్ట్గా సౌండ్స్తో ఒక స్పర్శతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చెప్పారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు చూడ్డానికి సీతామాతను, ఎక్కడ ఉంటుంది, పత్రి అమ్మ సహనమే సీతామాత, ఆ కాన్షియస్సే సీతామాత, ఆ తల్లి మిమ్మల్ని అందరినీ హృదయంలో పెట్టుకునే ప్రేమ ఉంది అని చెప్పారు. చెప్పిన వెంటనే ఒక 3 డేస్కి నాకు అన్ఎక్స్పెక్టెడ్గా వ్యాలీకి వెళ్ళే అవకాశం వచ్చింది. ఒక పార్సెల్ అక్కడ ఇవ్వమంటే కారు వెళ్తుంటే రమ్మంటే లేదు పిల్లలతో నాకు కుదరదు అనుకొని, లేదు సీతామాత అని చెప్పారు కదా, పత్రి మేడంని ఒకసారి డైరెక్ట్గా చూసొద్దాం అట్లన్నా అని వెళ్ళాను. వెళ్ళినప్పుడు మేడం లాన్లో అలా నిలబడి జుట్టు ఆరుకుంటూ ఒక అమ్మాయి అట్లా ముందుకు వచ్చి పగోడా అంతా చూసి మేడం చూసి ఆ నేచర్ ఇదే కదా సీతామాత అనుకొని దగ్గరికి వెళ్ళి నా ఎక్స్పీరియన్స్ చెప్పి, స్వర్ణామృతం చాలా బాగుందమ్మా, మాలాంటి వాళ్ళకి చాలా ఓదార్పు, అది చూసి మేము చాలా స్ట్రాంగ్ అయ్యామని మాట్లాడుతుండగానే మేడం నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నా తల తీసి గుండెల మీద పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ నాకు విజన్లో ఏం కనిపించిందో, జగన్మాత ఏం చెప్పిందో అదే ఇక్కడ జరిగింది, నా ప్రూఫ్ కోసమే జరిగింది అనుకుంటాను అని షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తుంటే ఎలా అంటే ఒక అమ్మమ్మలా అనమాట. పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటే ఇంకా వీళ్ళు వెళ్ళనీలే అనుకోకుండా మేడము ఇలా రండి దగ్గరికి రండి అని ఇద్దరికి షేక్ హ్యాండ్లు ఇచ్చి ముద్దు చేశారు. అంత ప్రేమ చూపించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ అనుభవాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత సదావకాశాన్ని ఇచ్చిన పిఎంసి వాళ్ళకు మీకు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. విన్నారు కదా మాస్టర్స్, చాలా బాగున్నాయి కదా జ్యోత్స్న మేడం అనుభవాలన్నీ కూడా. మీకు అందరికీ ఎవరికైనా వీలైతే వెళ్ళి వాళ్ళ బెంగళూరు పిరమిడ్ కూడా సందర్శించరండి, వారి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించండి. వచ్చే వారం ఇంకొక మాస్టర్ని కలుసుకునే వరకు మీ అందరికీ నా నమస్కారాలండి.